ఏమని చేశాడు? నీ సంతానములో నుండి నేను ఒకరిని ఏర్పాటు చేసుకుంటాను, అతని ద్వారా భూలోకములోని వంశములన్నీ కూడా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. రెండవది ఎవరు తీసుకున్నాడు? రెండవది దావీదు గారిని తీసుకున్నాడు. దావీదు గారిని కూడా దేవుడు కీర్తన గ్రంథంలోంచి మనం ఒక వాక్యం చదివాం. ఆయన సంతానం నుంచి వచ్చే ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడు, అతనికి అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు, అతను పరిపాలిస్తాడు. అలాగే యెషయా గ్రంథంలోంచి కూడా ఒక ప్రవచనం మనం చూస్తే అక్కడ 9వ అధ్యాయం నుంచి కూడా ఒక వాక్యం తీసుకొని మనం చూసాం. సో అక్కడ ఆ ప్రవచనంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి పంపబడుతున్నటువంటి ఒక రాజు అనే విషయాన్ని తాను నొక్కి చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి అర్థం కావడానికి అబ్రహాము గారితో చేసిన వాగ్దానాన్ని, అలాగే దావీదు గారితో చేసిన వాగ్దానాన్ని తీసుకున్నాడు. తీసుకొని తను ఎలా వివరించబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. మత్తయి గారు యేసుక్రీస్తు ప్రభుని ఎలా వివరించబోతున్నాడు అని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు 3 విషయాల్ని మత్తయి సువార్త ద్వారా, తన యొక్క సాక్ష్యము ద్వారా, తన పుస్తకం ద్వారా తెలియజేస్తున్నాడు. ఒకటి ఏంటంటే రాజ్య నిర్మాణము, 2 సంఘ నిర్మాణము, 3 శిష్య నిర్మాణము. ఈ 3 విషయాల్లో మత్తయి సువార్త నడుస్తుంది. ఒక రాజు ఏం చేస్తాడు? ఒక రాజు యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఈ 3 మీదనే రాజు యొక్క గురి లక్ష్యం ఉంటుంది. ఒక రాజు రాజ్యం నిర్మించాలనుకుంటాడు. ఒక రాజు ఒక ప్రజల్ని ఎన్నుకోవాలనుకుంటాడు. సంఘం అంటే ఏంటి? పిలుచుకోవాలనుకుంటున్నాడు ప్రజల్ని. ఒక రాజు తన కింద శిష్యుని తయారు చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ 3 విషయాల్ని మత్తయి గారు ప్రత్యేకముగా దృష్టితో చెప్పినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని. రైట్. ఏం సమీపించింది? దేవుని రాజ్యము సమీపించింది. దేవుని రాజ్యము సమీపించింది అంటే దేవుని యొక్క రాజ్యము వారికి దగ్గరగా తీసుకురావాలనుకుంటున్నాడు. ఒక రాజ్యము నిర్మించాలనుకుంటున్నాడు. ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. దాని గురించి తన ప్రజలకు బోధిస్తున్నాడు. రాజ్య నిర్మాణకుడు ఆయనే. ఇలా ఏ ప్రవక్త లేకుంటే ఏ వ్యక్తి ఇలా బోధించలేదు. ఏమని? ఒక రాజ్యము మీకు సమీపంగా ఉంది, రాజ్యంలోనికి రండి అని రాజ్య ఆహ్వానము ఇవ్వలేదు. ఈయనకంటే ముందు యోహాను గారు ఇచ్చినా కూడా తాను రాజ్యమును స్థాపించాలని, తాను రాజ్య నిర్మాణకుడని చెప్పలేదు. ఆయన నేను రాజమార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చాను అని చెప్పాడు. కానీ యేసుప్రభు వారు రాజ్యమార్గం సిద్ధం చేయడం కాదు, రాజ్యమార్గంలో ప్రవేశించడానికి వచ్చాడు. ఆ రాజ్యమార్గం గుండా ప్రవేశించి ఆ రాజ్యంలో ఆయన రాజుగా ఉండాలనుకుంటున్నాడు. అది దేవుని యొక్క ఏర్పాటు. రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సంఘాన్ని నిర్మించాలనుకుంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువుదామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు. ఏం కట్టాలనుకుంటున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సంఘాన్ని నిర్మించాలనుకుంటున్నాడు. అంటే లోకంలో నుంచి ప్రజల్ని ఏర్పాటు చేసుకొని, చీకట్లో నుంచి ప్రజల్ని పిలుచుకొని ఆ రాజ్యంలోనికి రావడానికి ఒక సంఘమును ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. అందుకంటున్నాడు నేను ఒక సంఘమును కట్టుదును. కట్టబడే సంఘము చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అంత గొప్ప సంఘం. అంటే పాతాళం తప్పించుకోవాలంటే ప్రభు కట్టే సంఘంలో నీవు నేను ఉండాలి. ఈరోజు సంఘం ఎవరు పడితే వాళ్ళు కడుతున్నారు. సంఘ నిర్మాణకులు చాలామంది ఉన్నారు, ఈరోజు సంఘ ఫౌండర్లు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క సంఘ నిర్మాణకుడు యేసుక్రీస్తు ప్రభువారే. అంటే మత్తయ్య గారు ఒక సాక్ష్యాధారంతో ఏం చెప్తున్నా అంటే, నేను గుర్తించిన యేసు ప్రభువారు ఒక రాజ్యము నిర్మించేటువంటి వ్యక్తి, ఒక సంఘం నిర్మించేటువంటి వ్యక్తి, శిష్యుని తయారు చేసేటువంటి ఒక వ్యక్తి అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చదవండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఉద్దేశం ఏంటి? కొందరిని కాదు, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఈ శిష్యులు ఎలా ఉండబోతారంటే, గురువు ఎలా ఉంటాడో అలా ఉండబోతారు. వారి గురువు ఎవరు? యేసుక్రీస్తే. సో ఈ 3 ఉద్దేశాలతోనే మత్తయ్య గారు తన సువార్తను అలా ముందుకు తీసుకెళ్లడము జరుగుతుంది. అయితే టోటల్గా 28 అధ్యాయాల్ని మనము 5 భాగాలుగా మనం విభజించుకుంటే, మొదటి విషయం ఏంటంటే కొండ మీద ప్రసంగము. 1 నుంచి 8 అధ్యాయాలు మనం చూస్తే కొండ ప్రసంగం మనకు కనిపిస్తుంది. మత్తయ్య గారు ప్రసంగాన్ని చాలా సింపుల్గా వివరించాడు. ఈ 5 ప్రసంగాలతోనే మత్తయి సువార్త ముగుస్తుంది, ప్రారంభమవుతుంది, ముగుస్తుంది. 5 నుంచి ఒక ప్రసంగాన్ని మొదలు పెడితే ఆ ప్రసంగం యొక్క ఉద్దేశం ఏంటి? ధర్మశాస్త్రము రాబోయే క్రొత్త రాజు. ధర్మశాస్త్రము రాబోయే కొత్త రాజు అంటే ధర్మశాస్త్రం మీకేం చెప్పింది, రాబోయే కొత్త రాజు మీకేం చెబుతున్నాడు అని చెప్పాలనుకుంటున్నాడు మత్తయ్య గారు. నేను గత వారంలో మీకు పరిచయం చేశాను. యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి సువార్తలో ఎక్కువ ఎలా బోధిస్తారంటే, నేను మీతో చెప్పున్నదేమనగా అని చెప్తాడు. ధర్మశాస్త్రం ఇలా మాట్లాడుతుంది, అయితే నేను మీతో చెప్పున్నదేమనగా అని చెప్పాడు. అంటే ఆ కమాండింగ్ ఎలా ఉంది? ఒక రాజు ఎలా అధికారంతో మాట్లాడతాడో, ఒక రాజు ఎలా శాసిస్తాడో, అలా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు శాసిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి ప్రసంగం ఏంటి అని అంటే, ఒక కొత్త రాజును పరిచయం చేస్తున్నాడు. ఇదిగో మీకు కొత్త రాజు, ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు, మీ చట్టం ఇలా ఉంది, కానీ ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత ఈ చట్టం ఇలా ఉండబోతుంది అని చెప్పాడు. రెండవ ప్రసంగం ఏంటంటే, ఒక రాజు తన శిష్యులకు ప్రసంగం చేస్తున్నాడు. అంటే శిష్యులుగా ఉండేవారు ఎలా ఉండాలి? 9 నుంచి మన 12వ అధ్యాయాలు అలా చూసినప్పుడు శిష్యులు ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళు కొన్ని పనులు అప్పగించడం, కొంత అధికారం ఇవ్వడం, మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పడము, మీరు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి కదా, మీరు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా చేయండి, ఇలా అక్కడక్కడ విన్న విషయాలన్నీ కూడా మనం చూస్తాం. అంటే ఒక రాజు తన కింద పనిచేసేవారు ఎలా పని చేయాలో చెప్తున్నాడు. మీరు ఇలా పని చేయండి, మీకు ఇంత అధికారం ఉంది, మీకు అధికారం ఇచ్చాను, మీరు ఇలాగే చేయండి, పలానా దగ్గరికి వెళ్ళండి, మీరు మాట్లాడడానికి భయపడకండి, మీకు ఈ అధికారం నేను మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఒక రాజు తన అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు ఆయన. మన మత్తయి సువార్త మనం చదివినప్పుడు అంటున్నాడు, వారికి అధికారం ఇచ్చి పంపాడు. అధికారం ఇచ్చేది ఎవరు? ఏ అధికారం లేకుండా ఆయన అధికారం ఇస్తాడా? అధికారం ఇప్పుడు ఇస్తున్నాడా? లేదు, ఇప్పుడు నాకు అధికారం లేదు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత అధికారం వస్తుంది అప్పుడు ఇస్తా అన్నాడా? చాలామంది ఏమనుకుంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు వారికి చనిపోయి తిరిగి లేచిన తర్వాత అధికారం ఉంది, అప్పుడే అధికారి అనుకుంటున్నారు. మరి అప్పుడైతే తాను బతికి ఉండంగానే తన శిష్యులకు అధికారం ఇచ్చి పంపించాడా లేదా? పంపించాడు. మరి ఆ అధికారం ఏంటి? సో రెండవ ప్రసంగము ఇలా సాగుతుంది. అంటే ఒక రాజు తన ప్రసంగాల్లో తన శిష్యులకు
ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలాంటి అధికారం ఉంది, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనే విషయాల వారికి ప్రసంగించాడు. మూడో విషయం ఏంటంటే ఒక రాజు తన యొక్క రాజ్యం గురించి ప్రసంగించాడు. రాజ్య ప్రసంగాలు 13వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటూ వెళ్ళిపోతే పరలోక రాజ్యం దీంతో పోలి ఉంది, పరలోక రాజ్యం దాంతో పోలిసి ఉంది, పరలోక రాజ్యం స్త్రీతో పోలి ఉంది, పరలోక రాజ్యము ఒక సముద్రంలో వేడే ఒక వలను పోలి ఉన్నది, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. అవునా? అవును. రాజ్య ప్రసంగాలు చేశాడు. అంటే తన రాజ్యం ఎలా ఉండబోతుంది, ఆ రాజ్యం ఎంత గొప్పది, ఆ రాజ్యంలో ఉండాలంటే మీరేం చేయాలి, ఆ రాజ్యం యొక్క సంపద ఏంటి, ఆ రాజ్యం కోసం మీరేం పోగొట్టుకోవాలి అనే విషయాలన్నీ కూడా బోధించాడు. అంటే రాజ్యము అంత సులభమైనది కాదు, అంత గొప్ప రాజ్యంలోనికి మీరు రాబోతున్నారు, ఆ రాజ్యం ఎంత గొప్పదో ఇది ఈ ప్రసంగాలు వినండి అని చెప్పాడు. ఇక 4వ విషయం ఏంటంటే సంఘ స్థాపన ప్రసంగం చేశాడు ఆయన. సంఘ ప్రసంగాలు సంఘము అంటే పిలువబడిన వారు ఎలా ఉంటారు, దేనికోసం పిలువబడ్డారు, ఒక ఎందుకు పిలువబడ్డారు, పిలువబడేటువంటి వారు ఎలా ఉండాలి, పిలుపుకు తగినట్లుగా ఉండాలి, ఏంటా పిలుపు, పిలిచినటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడు, పిలిచిన వాడు ఎలాంటి పనులు అప్పగిస్తాడు, ఆ పని ఎలా చేయాలి, ఇవన్నీ ఒక ప్రసంగ రూపంలో మత్తయ్య గారు చూపిస్తూ ఉన్నాడు. అంటే సంఘంలో ఉన్నవారు ఎలాంటి పనులు ఉన్నాయి, ఎలాంటి బాధ్యతలు చేయాలి, వారికి ఏం అప్పగించాడు, ఆ జీవితాన్ని ఎలా జీవించాలి అన్న విషయాన్ని చెప్పాడు. ఇక చివరిగా 5వ విషయం ఏంటంటే రాజు చివరి కాలంలో ఎలా ఉంటాడు, రాజు యొక్క చివరి కాల ప్రసంగం. అంటే 2 విషయాలు ఇక్కడ చెప్పాడు ఆయన. 24వ అధ్యాయం నుంచి మనం చివరి వరకు చదివితే రాజు అంత్య దినములో ఎలా ఉంటాడో చెప్పాడు, రాజు ధర్మశాస్త్రం యొక్క ముగింపులో ఎలా ఉంటాడో చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం ముగించాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చనిపోతున్నారు, రాజు తర్వాత అధికారంగా పూర్తిగా తీసుకుంటాడు, అప్పుడు ఎలా ఉంటాడు, తర్వాత రాజు అంత్య దినాల్లో ప్రభు యొక్క రాకడలో ఎలా ఉంటాడు, దానికి తగినటువంటి ఉపమానాలు, దానికి తగినటువంటి ఒక ప్రసంగాన్ని ఆయన 25వ అధ్యాయం నుంచి అలా 24వ అధ్యాయం నుంచి అలా తీసుకుంటూ వెళ్ళాడు ఆయన. అంటే మత్తయ్య గారు మొత్తానికి మత్తయి సువార్తని 5 భాగాలుగా విభజించి 5 ప్రసంగాలుగా మన ముందు ఉంచాడు. ఈ 5 ప్రసంగాలతోనే మత్తయి సువార్త తీసుకెళ్తుంది. అంటే ప్రతి ఒక్క ప్రసంగం యొక్క ఉద్దేశం ఏంటంటే అటువైపు కొండ ప్రసంగంలో చూసినా కూడా, లేకుంటే ఇటువైపు తన శిష్యుల ప్రసంగంలో చూసినా, లేకుంటే రాజ్య ప్రసంగం చూసినా, సంఘంలో ఉన్న ప్రజల యొక్క పిలువబడిన వారి యొక్క ప్రసంగం చూసినా, లేకుంటే చివరిగా రాజు అప్పగించబడ్డం, నువ్వు రాజువా అని చెప్పడం, లేకుంటే ఆయనకు అధికారం ఉండడం, లేకుంటే ఆయన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన ఒక ఉపమానం చెప్పాడు కదా, ఆయన సింహాసనాసీనుడై కూర్చుండి గొర్రెల్ని మేకల్ని వేరు చేసినట్లుగా, ఎడవైపు ఉన్న వారిని కుడివైపు ఉన్న వారిని చెప్పించినట్లుగా, లేకుంటే ఆస్వాదించినట్లుగా మనం చూస్తాం. సో ఈ విషయాలన్నీ కూడా తాను ఒక రాజుకు ఎలాంటి ఆధిపత్యం ఉంటుంది, ఒక రాజు ఎలా ఉంటాడు అన్న విషయాల్ని ఆయన ధృవీకరించి చెప్పడము జరిగింది. అయితే ఈ విషయం ఏంటంటే తాను రాజు అనడానికి మనకి 9 రుజువులు మనము మత్తయి సువార్తలో నుంచి స్పెసిఫిక్గా మనం చూడగలం. అంటే ఖచ్చితంగా మనం చూడగలం యేసుక్రీస్తు ప్రభువారు తాను ఒక రాజు అనడానికి 9 ఆధారాలు, బలమైన ఆధారాలుగా ఉన్నాయి. అందులో ఒక్కొక్క దాన్ని మనం చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం తీసి ఒకసారి చదవండి. మత్తయి సువార్త 4:11. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. తను ఎంత గొప్పవాడో ఈ మాటలో ఉన్నటువంటి భావాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. పరిచర్య ఎవరికి చేస్తారు?
పరిచర్య ఎవరికి చేస్తారు? తక్కువ స్థాయి వాళ్ళు ఎక్కువ స్థాయి వాళ్ళకి పరిచర్య చేయాలి. ఒకవేళ మనం అంతకుముందు ఉన్నటువంటి ప్రవక్తలు కానీ లేకుంటే ఇంకా ఎవరైనా చూస్తే వాళ్ళు ఎవరికి పరిచర్య చేయలేదు కదా. కానీ ఇక్కడ ఉన్న పరిచర్య ఏంటి అని అంటే సహాయం చేయడం. ఏ విధముగా అనంటే ఒక అలసిపోయినటువంటి ఒక వ్యక్తికి భరోసా ఇవ్వడం, ధైర్యం చెప్పడం, సేవ అందించడం. ఉదాహరణకి నీవు ఒక అధికారివి అయితే నీవు ఏదైనా ఎక్కువ పని చేసినప్పుడు నీ యొక్క పనిని పంచుకోవడానికి, నీ యొక్క అనుభవాన్ని చూడడానికి వెంటనే నీ కిందున్న వాళ్ళు నీకు సహాయం చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క రాజ్య పని, సంఘం పని చేసేటప్పుడు తాను శోధింపబడుతున్నప్పుడు అది ఆ అనంతరము అదంతా అయిపోయిన తర్వాత ఆయనకు ఒక విశ్రాంతి పీరియడ్. తను శోధన జయించాడు. 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే ఆయన కొన్ని రకాల శోధనలు జయించాడు. జయించిన తర్వాత ఆయనకి పరిచర్య చేయడానికి దేవుని యొక్క దూతలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిచర్య చేసి ఉంటారు వారు. ఆయన నెమ్మది పడేలాగా, అంతే కదా. ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది? 4వ అధ్యాయంలో 40 దినముల ఉపవాసము, అపవాది యొక్క శోధనలు, లేఖనాల ద్వారా మాట్లాడము కదా, ఈ లోకరాజ్యాల మహిమ చూపించడము, ఇవన్నీ అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి విషయం. సో అప్పుడు దేవుని దూతలు పరిచర్య చేసేటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నానంటే, నేను నమ్మినటువంటి, నేను చూసిన ఈయన సాధారణమైన వ్యక్తి అయితే కాదు అని మత్తయ్య గారు నొక్కి చెప్పాలనుకుంటున్నాడు. మనుషులు సహాయం చేయకపోయినా కూడా దేవుడే సహాయం చేసేటువంటి వ్యక్తి, శక్తి కలిగినటువంటి వ్యక్తి ఈ యేసుక్రీస్తు ప్రభువు అని తను చెప్పాలనుకుంటున్నాడు. రెండవ ఆధారం ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము అవసరమైన వాక్యాలు మనం చూద్దాం. అక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. ఎవడైనాను మీతో ఏమైనా అడిగినా కదా అది ప్రభువునకును కావలసినవని చెప్పవలని వెంటనే అతడు వాటిని తోడిపెట్టునని చెప్పి వారికి పంపాను. రైట్. 3వ వచనంలో ఎవరైనా మిమ్మల్ని ఏదైనా ప్రశ్న వేస్తే ఏమని చెప్పమంటున్నాడు? అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలనను అని చెప్పాడు. ఆరో వచనం చెప్పండి, అక్కడ ఏం జరిగిందో. 6వ వచనం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. అంటే 3వ వచనంలో ఏమో చెప్పండి అని చెప్పాడు, 6వ వచనంలో ఏమో ఆజ్ఞాపించినట్లు అని చెప్తున్నాడు. అంటే ఒక రాజు చెప్పే మాటలు ఎలా ఉంటాయి? చెప్పేది తన మాటలే, కానీ రిసీవ్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటాయి? ఆజ్ఞగా ఉంటుంది. తను మాట్లాడతాడు, ఒక రాజు చెప్తాడు, సంభాషణ చెప్పినట్లుగానే ఉంటుంది, కానీ వినేవారికి ఎలా ఉంటుంది? అది రాజు చెప్పాడు అని అన్నారు ఎవరైనా కానీ. ఏమంటారు? ఆజ్ఞాపించాడు, రాజు ఆజ్ఞాపించాడు అని చెప్తారు. ఆ శైలి విధానము ఈ మత్తయి సువార్తలో అలాగే సాగుతుంది. ఆయన ఆజ్ఞాపించడం, దయ్యములకు ఆజ్ఞాపించాడు, రోగాలకి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడా? అవును. దయ్యాలు కూడా ఆజ్ఞాపించాడు. తర్వాత ప్రకృతికి ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్తలో గాలిని, తుఫానుని, సముద్రాన్ని ఆయన ఆజ్ఞాపించినప్పుడు అవి ఏమైపోయినాయి? మిక్కిలి. సో ఆయన మామూలు రాజు కాదు, ప్రకృతి మీద రాజు, దయ్యముల మీద రాజై ఉన్నాడు, రోగాల మీద రాజై ఉన్నాడు, మనుషుల మీద కూడా రాజులై ఉన్నాడు, శిష్యులకు కూడా ఆయన ఆజ్ఞాపించగలడు అనే విషయాన్ని మత్తయి గారు మత్తయి సువార్తలో నొక్కి చెప్పాడు. అంటే ఒక రాజుగా ఆ సందర్భాలు, ఆ మాటల యొక్క ఉద్దేశాన్ని అలా బోధించుకుంటూ వచ్చాడు.
మూడో విషయం గమనిస్తే ఇందాకే మనం చదివినాం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు ప్రభువుని సిలువ అప్పగించిన సమయంలో మనం కొన్ని మార్లు చదివాం. అందులో నుంచి ఒక వాక్యం చదవండి. 27వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా? రాజువా అన్నప్పుడు ఏమన్నాడు ఆయన? ఏమన్నాడుమా? ఏమా పూజిత ఏమన్నాడుమా? నువ్వు రాజువా అన్నప్పుడు ఏమన్నాడు ఆయన? నేను రాజునే, నేను రాజునే. అడుగుతున్న వ్యక్తి ఎవరు? తాను ఒక అధికారి, తాను ఒక రాజ్యంలో ఉన్నాడు కదా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, నువ్వు రాజువా అని అడుగుతున్నానంటే ఒక రాజు ఎలా ఉంటాడో, ఎలా గుంపు చేసుకుంటాడో, ఎలా మాట్లాడతాడో అక్కడ ఉన్న వ్యక్తికి బాగా తెలుసు. అంటే బ్యాక్గ్రౌండ్ లేకపోతే నువ్వు రాజువా అన్నాడు, నువ్వేం రాజువు, నీ కింద ఏం లేదని అంటాడు డైరెక్ట్గా. ఫస్ట్ మాట్లాడే మాట అదే వస్తుంది. ఏమని? అవును, అందరూ రాజు అంటున్నారు, ఇంతకు నీ రాజ్యం అయితే అసలు నీ రాజ్యం యొక్క బేస్ ఏముంది అని అంటాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రోమా సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యం, రోమా ఆధిపత్యం బలమైన ఆధిపత్యం. అవునా? రోమా అధికారం అనేది చాలా బలముతో కూడుకున్నటువంటి అధికారం. సో ఆ అధికారంలో ఆ ఆధిపత్యం ఉన్న వ్యక్తి నువ్వు రాజువా అంటున్నానంటే తను ఏదైతే చూశాడో, ఏదైతే విన్నాడో, ఏదైతే తెలుసుకున్నాడో అదంతా కరెక్ట్గానే ఉంది దగ్గరగా చూస్తూ ఉంటే. కాబట్టి నువ్వు కాబోయే రాజువా అని అడుగుతున్నాడు ఆయన. అదే అధ్యాయంలో చదవండి, 27వ అధ్యాయంలోనే 29వ వచనం చదవండి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనకు అపహసించిరి. ఒకవేళ వాళ్ళు అపహాస్యం చేయాలంటే తాను వేరే చెప్పుకుంటే వేరే చెప్పి అపహాస్యం చేసేవాళ్ళు. తాను దేవుడు అని చెప్పుకుంటే నువ్వు దేవునివా అని అపహసించేవాళ్ళు. కానీ తాను ఏం చెప్పుకున్నాడు ఎక్కడైనా కానీ, మనం కూడా ఒక వ్యక్తి మంచి మేధావి అనుకోండి, మనం మేధావి అనే దాన్ని బట్టి అపహాస్యం చేస్తాం. ఎందుకంటే తాను ఆల్రెడీ చెప్పుకున్నాడు కాబట్టి కదా. ఒకవేళ ధనవంతుడు అని చెప్పుకున్నాను అనుకోండి, మనం వెంటనే ఏమంటాం? నువ్వు ధనవంతుడివా, ఏది చూపి, డబ్బులు చూపి అంటాం. అలాగే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క అపహాస్యం ఎలా ఉంది? నువ్వు రాజువా అంటే అర్థం ఏంటి? తాను రాజు అని కదా, తనకు ఆధిపత్యం ఉందని, అధికారం ఉందని, ఆజ్ఞాపించేవాడని, గతంలో విన్న మాటలను బట్టి, చెప్పుకున్న దాన్ని బట్టి అదే భావంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపహాస్యం చేస్తున్నారు. 27వ అధ్యాయంలోనే 42వ వచనం చదవండి. 42. వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకునలేడు. నువ్వు రాజు కదా, నువ్వు రక్షించుకో అంటున్నాను కదా. అంటే మత్తయ్య గారు యేసుక్రీస్తు ప్రభుని తాను చెప్పినటువంటి సాక్ష్యంలో, సాక్ష్యం అంటే నేను చెప్పాను, సాక్ష్యం అంటే ఏంటి? ఏదైతే చూశాడో, ఏదైతే విన్నాడో, ఏదైతే తాకాడో, ఎక్కడైతే ఉన్నాడో దాన్ని బట్టి సాక్ష్యం ఇస్తాడు. అప్పుడు మత్తయ్య గారు అన్ని చోట్ల పరిశీలించే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తనకు రాజు, ప్రజల్లో అలాగే ఉంది, తాను అలాగే చెప్పుకున్నాడు, అలాగే అపహాస్యం చేశారు. అలాగే ఇప్పుడు అంటున్నారు నువ్వు రాజు అయితే నువ్వు రక్షించుకో. రాజు ఏం చేస్తాడు? తన రాజ్యాన్ని రక్షించుకుంటాడు. ఫస్ట్ నీకే రక్షణ లేదు, నువ్వు మాకు రాజు ఏంది అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే అధ్యాయంలో 37వ వచనం చదవండి. 37. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనకు తల మీద ఏం చేశారు? ఒక
వ్రాత రాసి పెట్టారు. ఎందుకు రాశారు? ఆయన ఆల్రెడీ రాజు అని చెప్పినాడు కదా. నువ్వు రాజు అంటే ఏమన్నాడు? అవునన్నాడు కదా. మత్తయి సువార్త మనం చూస్తే అందరూ కూడా దావీదు కుమారుడైనటువంటి ఆయనకి హోసన్నా హోసన్నా అన్నారు. అన్నారా? రాజుకు జయము, రాజుకు జయము అని అర్థం కదా. గాడిద పిల్లను ఎక్కి రాజుగా ఆయన వచ్చాడా? ప్రవచనం ఏముంది కదా, ఇదిగో నీ రాజు గాడిద పిల్లను ఎక్కి వస్తాడు. వచ్చే వ్యక్తి ఎవరు? ఇదిగో ఒక ప్రవక్త గాడిద ఎక్కి వస్తాడని చెప్పలే. ఎవరు వస్తారు? రాజు. ఇదిగో నీ రాజు గాడిద పిల్లను ఎక్కి వస్తాడు. సో ప్రవచనం చెప్పాయి, తాను చెప్పుకున్నాడు, అదే బోధించాడు, విశ్వసించారు. కాబట్టి ఇప్పుడు ఆయనకు తలగా పైగా కూడా ఏం చేశారంటే రాజు అనే ఒక వ్రాత రాసి ఆయనకు తలగా ఉంచారు. 4వ విషయం గమనించండి. 4వ విషయము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రజలకు పిలుపునిచ్చేది ఎవరు? ప్రజలకు పిలుపునిచ్చేది ఎవరు? ఇప్పుడు కూడా మీరు ఒక సీఎం, ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటే వెంటనే అందరికీ మీరు పిలుపు ఇవ్వాలా? ఏమని? రండి, నన్ను నమ్మండి కదా, మీ భారం మా మీద వేయండి, మేము సమస్య తీరుస్తాం, మేము పరిష్కరిస్తాం అని అంటారు కదా. అలాగే యేసు అంటున్నాడు, సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు రమ్మంటున్నాడు? మీ పక్షంలో నేను పోరాటము చేస్తా, మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ భారం తగ్గిస్తాను. నిజంగా వీళ్ళు భారంతో ఉన్నారా? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూస్తే శాస్త్రులు పరిసయ్యులు మోసే పీఠమందు కూర్చుండువారు మీ మీద భారం పెట్టేవాళ్ళే కానీ మీ భారము వెలుతోనైనా కదిలించరు అని చెప్పాడు. ఇప్పుడు ఆ రాజు అంటున్నాడు, నేను భారం పెట్టేవాడిని కాదు, మీ భారమును తీసేవాడిని, మీకు విశ్రాంతిని ఇచ్చేవాడిని. ఆ పిలుపులోనే తెలుస్తూ ఉంది ఆయన ఎలాంటి రాజో అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. తర్వాత 5వ విషయం గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. నేను నా తండ్రిని వేడుకొనవలనియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేవా వ్యూహముల కంటే రైట్ అంటే మనుషుల సహాయం లేదు, ఈయన నిస్సహాయుడు అనుకుంటున్నారు. ఏది బ్యాక్గ్రౌండ్ ఏది అనుకుంటున్నారు? ఇందాక చెప్పాను చూడండి, రాజు అంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా అని. యేసు అంటున్నాడు, నేను నా తండ్రిని వేడుకుంటే ఎన్ని వ్యూహాలు? 12 వ్యూహాలు. ఒక వ్యూహం ఎంతమంది? 6,000 మంది. అంటే ఎంతమంది? 72,000 మంది అట్ టైం వచ్చి దాడి చేస్తారు. ఏ రాజు లేకపోతే ఇంత సైన్యం వ్యాన్ వస్తుంది? ఏ ఆధిపత్యం లేకుంటే, ఏ అధికారం లేకుంటే ఎలా వస్తుంది? సో నా సైన్యము భౌతిక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. 2 రకాల సైన్యం ఆయనకు ఉంది కదా. ఒక విధంగా మనం సైన్యం. ఇప్పుడు మనం ఎవరము? పౌలు గారు తిమోతి పత్రిక చెప్పారు, గుర్తుందా? క్రీస్తు యేసునందు మంచి సైనికుని వలె పోరాటము చెయ్యి అని చెప్పాడు. మనం ఎలాంటి సైనికులం అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యూహంలో మనం కూడా చేర్చబడ్డాం. మనము దేవునికి దూతలు కలిసి పోరాటం చేయాలి. మనమేమో ఏదో మనుషులం, బలహీనులం, మట్టివారం, ఒట్టివారం అని చెప్పుకోకండి మీరు.
చాలామంది అలాగే చెప్పుకుంటుంటారు అనమాట, మేము మట్టి వాళ్ళం ఒట్టి వాళ్ళం అని కదా. చాలామంది ప్రార్థన కూడా నేను గమనించాను ఆ విషయాన్ని. నీలో ఉన్న శక్తి తెలియక నువ్వు మట్టివాడివి ఒట్టివాడివి అని అనుకుంటున్నావు అంతే. ఓకేనా? రైట్. తర్వాత 6వ విషయం గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 29వ వచనం చదవండి. 6వ విషయం 7వ అధ్యాయంలో 29వ వచనం. ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన వారి వలె బోధిస్తున్నాడు. అంటే శాస్త్ర పరిస్థితులు ఎలా బోధించారు? అధికారంతో బోధించలే. ధర్మశాస్త్రంలో ఏముందో అది బోధించారు. కానీ యేసు ఎలా బోధిస్తున్నాడు? తాను చెప్పిందే కొత్త నిబంధన, తాను చెప్పిందే చట్టం. అంతేనా? అంటే శాస్త్రులు పరిశీలు బోధిస్తే దేవుడు ఇలా చెప్తున్నాడు, ధర్మశాస్త్రం ఇలా చెప్పింది, మోషే ఇలా చెప్పాడు, ప్రవక్తలు ఇలా అన్నారు అని చెప్పాలా. కానీ యేసు చెప్తే అవన్నీ పక్కన పెట్టేసి నేను మీకు చెప్తున్నాను. మీ పిల్లలు చూడండి అప్పుడేం కాదు. కానీ యేసు ప్రభు ఎలా చెప్తున్నా అంటే తాను ఒక అధికారం కలిగిన వాడుగా చెప్తున్నాడు కదా. తను చెప్పిందే శాస్త్రం, తను చెప్పిందే ఆజ్ఞ, తను చెప్పిందే చేయాలి. అదే చట్టం, అదే చట్టం. ఈ మాటలో మత్తయ్య గారికి చాలా అనుభవంతో ఉన్న విధంగా అర్థమవుతుంది. అధికారం వల్లే బోధిస్తున్నా అంటే మత్తయ్య గారికి తను ఒక అధికారంలో ఉన్నాడు కాబట్టి అధికారులు చెప్తే ఎలా ఉంటుందో అది బాగా అతనికి తెలుసు. ఎందుకంటే తాను కూడా రోమా సామ్రాజ్యంలో ఒక పన్ను అధికారిగా పనిచేశాడు కదా. తన పైన ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా చెప్తారో, పని ఎలా చేయించుకుంటారో, ఎంత అధికారంతో చేయించుకుంటారో అది బాగా తెలుసు. కాబట్టి ఆయన శాస్త్రం వారే కాకుండా ఒక అధికారం కలిగిన వాడుగా ఆయన బోధన చేస్తూ ఉన్నాడు. ఆ అధికారం ఏంటంటే తాను ఒక రాజు అనేటువంటి ఒక అధికారము. 7వ విషయం గమనించండి. నిజంగా అధికారం ఉందా అంటే 21వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. అధికారం ఉందో లేదో. 21వ అధ్యాయంలో 23వ వచనం. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎదురుకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యము చేయిస్తున్నావు? ఈ అధికారం ఎవరు నీకు ఇచ్చారని అడగగా. అధికారం ఉందంటున్నారా లేదంటున్నారా? అధికారం లేకపోతే అసలు వాళ్ళు ఈ మాట ఎత్తారు. ఏమని? ఏ అధికారంతో బోధిస్తున్నావని చెప్పరు. అంటే అలా చెప్తున్నారని కారణం ఏంటి? ఆయనకు అధికారం ఉందని శాస్త్రులకు పరిచయాలకు అర్థమైంది. అంటే మాకు కూడా ఇంత అధికారం లేదే, అసలుగా మేమే అనుకుంటున్నాము, కానీ మాకు మించి మాట్లాడుతున్నావు కదా, మాకు మించి నువ్వు చెప్తున్నావు, అసలు ఎవరిని లెక్క చేయడం లేదు, నువ్వే అంతా అయినట్టుగా చెప్తున్నావు, ఏంటి నీకున్నటువంటి అధికారం ఏంటి అని అడుగుతున్నారు. తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. అధికారం ఉన్నవాడు మాత్రమే కాదు, అధికారం ఇచ్చాడు కూడా ఆయన. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుకును, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాను. అధికారం ఇచ్చా అంటే ఆయనకు అధికారం ఉందా లేదా? లేకపోతే ఇస్తాడా? లేకపోతే ఇస్తాడా? ఇవ్వడు, ఇవ్వలేడు. సో తనకున్న అధికారంలో కొంత తన శిష్యులకు ఇచ్చాడు. అధికారం ఇచ్చి వారిని పంపిస్తూ ఉన్నాడు. చివరిగా 9వ విషయం గమనించండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. ఇక్కడ కాస్త ఆలోచింపజేసే విధముగా ఒక మంచి విషయాన్ని మనం చూడగలం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 45వ వచనం. దావీదు ఆయనను ప్రభువు అని చెప్పినాడలా, ఆయన ఎలాగో అతనికి కుమారుడని మాట్లాడగా. రైట్. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ సందర్భంలో ఒక విశేషంగా మాట్లాడిన మాట. అందరూ ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు దావీదు కుమారుడు అనుకుంటున్నారు. అవునా?
మీరు పైనుంచి చదివితే అలాగే ఉంటుంది. ఎక్కడ ఒకసారి 42 చదవండి. 42. క్రీస్తును గూర్చి మీకేమి తోచుతున్నది అని అడిగాడు. అంటే వాళ్ళు అంటున్నారు ఏమని? చదవండి. అదిగో యేసు క్రీస్తు ప్రభువు అంటున్నారు, క్రీస్తును గూర్చి మీకేం తోస్తా ఉంది అని అడిగాడు. ఇంతకు ఆయన ఎవరు కుమారుడు అని అడిగారు. ఎవరు అడిగారు? ఈ ప్రశ్న ఎవరిది? ఈ ప్రశ్న ఎవరిది? 41 చదవండి. 41. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి. ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసు క్రీస్తు ప్రభు వారు పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? క్రీస్తుని గురించి క్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? క్రీస్తు ఎవరు కుమారుడు అని అడిగాడు ప్రశ్న 42వ వచనంలో. అంటే వాళ్ళు డైరెక్ట్గా ఏమి సమాధానించారు? వాళ్ళు వెంటనే మాకు తెలిసి దావీదు కుమారుడు అని చెప్పారు, చాలా సింపుల్గా కదా. అడిగారా? చదవండి, మళ్ళీ చదవండి. 41వ వచనంలో 41. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుతున్నది? ఆయన ఎవరి కుమారుడని అడిగారు. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. రైట్. ఫస్ట్గా సమాధానం ఇచ్చేశారు. అవునా, దావీదు కుమారుడా? దావీదు కుమారుడేనా? దావీదుకు కుమారుడా లేకపోతే దావీదుకు ఇంకా ఏమైనా అవుతాడా? ఇప్పుడు చదవండి. ఎన్నో వచనము? 45. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడవునని వారిని అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయిరి. ఇదేంటయ్యా, మీరేమో దావీదు కుమారుడు అంటున్నారు, దావీదేమో నాకు ప్రభు అంటున్నాడు. ఇంతకు నేను దావీదుకు కుమారున్నా ప్రభుని అడిగారు అంతే. ప్రభు ఇలా అడిగేసరికి వాళ్ళు ఏం చేయలేదు, నేను నోట్లోంచి సౌండ్ రాలే. లేదు ప్రభు కాదు కుమారుడు అంటే మరి దావీదు ఎందుకు అంటున్నాడు? ప్రభు అంటాడు కదా. లేదు ప్రభు అని అంటే మరి మీరెందుకు కుమారుడు అని అంటున్నారని ప్రభు అడుగుతాడు. కాబట్టి ఇంకా మారు మాట లేదు, నోరు మూసుకొని కూర్చున్నారు అంతే ఇంకా కదా. ఇప్పుడు చెప్పండి, దావీదుకు ప్రభువా దావీదు కుమారుడా? యేసు ప్రభును రాజుగా చూస్తే దావీదుకి ఏమైనాడు? ఆయన ప్రభు అయినాడు. అందుకే దావీదు గారిని తీసుకున్నారు, అబ్రహాం గారిని తీసుకున్నారు. యేసు క్రీస్తు ప్రభును రాజుగా చూపిస్తూ ఆ వాగ్దానం నెరవేరింది. ఈయన రాజే. ఈయనెవరు? రాజే అని నొక్కి చెప్పాడు. ముగింపుగా ముగ్గురిని బలమైన సాక్ష్యాలు మత్తయ్య గారు చూపిస్తున్నారు. నాతో పాటుగా మనం అంటాం చూడండి, అయ్యా నాతో పాటుగా ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళు కూడా చూశారు కావాలంటే అని మనం కోర్టులో వెళ్ళినప్పుడు ఒక సాక్షి చెప్తాడు. నువ్వు ఒక్కడివే ఉన్నావు అంటే ఏమంటారు? నువ్వు ఒక్కడివే ఉంటే నీ సాక్ష్యం చెల్లదు మళ్ళీ. నిజమేనా? ఎవ్వరు చూడలేదు సార్, నేను ఒక్క నిమిషం అనుకో ముందు నుంచి వెళ్ళిపో అంటాడు. నిజమేనా? ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఒక వ్యక్తిని చంపాడు, నువ్వు సాక్ష్యం వెళ్ళాలి. అయ్యా ఎవ్వరు లేరు, నేను ఒక్కరినే ఉన్నా, కత్తి తీసుకొని పురుషాడు అంటే ఏమంటాడు? మనం చెల్లదు. నువ్వు నిజంగా చూసినా కూడా చెల్లదు. అలాగే మత్తయ్య గారు తాను ఇచ్చే సాక్ష్యం అంతా చెప్తూ మళ్ళీ ఏమన్నా అంటే, అయ్యా ఇది నేను ఒక్కరినిగా చెప్పండి ఆయన రాజని. ముగ్గురు ప్రధానమైన వ్యక్తులు కూడా మీతో ప్రవేశపెడుతున్నా, వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఆ ముగ్గురు ఎవరంటే, అందులో మొదటి వ్యక్తి బాప్తిస్మిచ్చు యోహాను గారు. బాప్తిస్మిచ్చు యోహాను గారిని ఇప్పుడు ప్రవేశపెట్టండి. ఆయన ఇచ్చే సాక్ష్యం ఏంటి? ఇంతకీ బాప్తిస్మిచ్చు యోహాను గారు ఏమంటున్నారు? నా వెనక వచ్చేవాడు మత్తయి సువార్త 3వ అధ్యాయం చదువుదాం. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన సాక్ష్యం? మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. 3:11.
వారమాస ఇదిగోండి ఇక్కడ యోహాను గారు, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. వారమాస నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. ఆ, అయితే నా వెనుక వచ్చిన అయితే నా వెనక వచ్చువాడు నాకంటే యుక్తిమంతుడు. నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకు ఆయన చెప్పులు మోయడానికి కూడా నాకు అర్హత లేదు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తున్నాడు. యోహాను గారు యేసు ప్రభు గురించి ఏమంటున్నాడు అంటే, దేన్ని మనసులో పెట్టుకుని నాకంటే శక్తిమంతుడు అంటున్నాడు? యోహాను గారు దేనిని మనసులో ఉంచుకొని ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయడానికి విప్పడానికి కూడా అర్హత నాకు లేదని దేని బట్టి అంటున్నాడు? దేన్ని బట్టి? ఏదో చిన్న విషయం అయితే కాదు కదా. ఒక చిన్న విషయం అయితే నాకంటే శక్తిమంతుడు అని చెప్పాడు. ఏం యోహాను గారిని తక్కువ వ్యక్తా? ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడు ఎవరు? యోహాను. ఆయనకే శక్తి లేదంటే ఆయన శక్తి ఉంది. శక్తి ఉంది కాబట్టి నాకంటే శక్తిమంతుడు కదా. ఏంటి అంత శక్తిమంతుడు అంటే, ఆయన రాజు, నేను కేవలము ఒక ప్రవక్తను మాత్రమే. ఆయన యొక్క రాజమార్గాన్ని సరళం చేయడానికి వచ్చాను. ఆయనకు ఆధిపత్యం ఉంది. కాబట్టి మత్తయ్య గారు తాను ఏదైతే సాక్ష్యము చెబుతున్నాడో ఆ సాక్ష్యంతో పాటుగా, ఇదిగో నేను చెప్పే సాక్ష్యం కరెక్ట్, నేను నమ్మింది కరెక్ట్, దానికి ఆధారాలు ఇంకా ఉన్నాయి, ఇదిగో యోహాను గారు ఆధారం. యోహాను గారు ఏమంటారంటే, ఇదిగో నుంచి స్టేట్మెంట్ ఇది, ఆయన నాకంటే గొప్పవాడు. రెండవ ఆధారంగా సాక్షిగా ఉన్నారు ఒక శతాధిపతి. బాగా గమనించండి, ముగ్గురు సాక్షి తీసుకున్నాడు. ఒక సాక్షి ఏమో దేవుని తరపున, ఒక సాక్షి ఏమో రోమా ప్రభుత్వంతో. ఎందుకంటే ఈ సాక్ష్యం చెప్తే రోమా ప్రభుత్వము మేము ఒప్పుకోము ఆ సాక్ష్యాన్ని అంటారు. ఏ సాక్ష్యాన్ని? రోమా గవర్నమెంట్ ఏ సాక్ష్యాన్ని ఒప్పుకోదు అంటున్నా. ఇతని సాక్ష్యాన్ని ఒప్పుకోదు, ఎందుకంటే వీడు మావాడు కాదంటారు వాళ్ళు. అవునయ్యా, వాడు ప్రవక్త కాబట్టి మీ మాటే మాట్లాడతాడు అని అంటారు. కానీ ఇప్పుడు రెండవ ఆధారం ఎవరు? రెండవ ఆధారం ఒక శతాధిపతి. ఇతనెవరు శతాధిపతి? రోమా ప్రభుత్వంలో ఒక మంచి సైన్యానికి అధికారి. అతనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? శతాధిపతి ఇచ్చిన సాక్ష్యం ఏంటి గుర్తుందా మీకు? ఎవరైనా చదివించాలా? నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఎన్నో వచ్చినాము? 8:8. 8:8 మత్తయి 8:8. 9 వచ్చింది చదవండి. నేను కూడా అధికారమునకు లోబడిన వాడనే. నా చేతి క్రింది సైనికులు, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరి పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును. అంటే దాన్ని ఏమంటున్నాడు? నా మాటలో పవర్ ఉంది. శతాధిపతి అంటున్నాడు, అయ్యా నా మాటలో ఏముంది? పవర్ ఉంది. నేను రమ్మంటే వస్తాడు, ఎందుకు అని అడగాడు. పొమ్మంటే పోతాడు, ఎక్కడికైనా అడగాడు. పో అంటే పోవాలంతే బయటికి. కాబట్టి నేను కూడా అనే మాట ఏంటంటే, నీవు ఎలా ఒక అధికారమో, నీకు ఎలా ఒక అధికారం ఉందో నేను కూడా అంటున్నాడు. అందుకే పైన 8 వచ్చిన అంటే నువ్వు మాట మాత్రం సెలవించాలి. అంటే ఒక అధికారి యొక్క మాట ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా ఒక అధికారినే. నా కింద కొంతమంది సైనికులు ఉన్నారు. రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. నువ్వు కూడా ఒక రాజువే, నీకు అధికారం ఉంది. రోగం పోవాలా, పో అని పోతుంది అంటున్నాడు. అంతే. రోగాన్ని పో అంటే పోతుంది అంటున్నాడు. అంతే. అప్పుడు శతాధిపతి యొక్క మాటను బట్టి మనకి ఏమర్థమవుతుంది? అవును, ఆయనకు అధికారం ఉంది, ఆయన ఒక రాజే, ఆయన చెప్తే జరుగుతుంది, ఆయన మాట అంత కమాండ్ ఉంది అనే విషయము అర్థమవుతుంది. కాబట్టి
మత్తయి గారు రెండవ సాక్షిగా ఒక శతాధిపతి ద్వారా చెప్తున్నాడు, అవునండి యోహాను గారి మాత్రమే కాదు, ఇదిగో మీ ప్రభుత్వంలో ఒక వ్యక్తే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే యేసు ప్రభువారు రాజు అని, ఆయనకు అధికారం ఉందని, ఆధిపత్యం ఉందని, శక్తి ఉందని, ఇదిగో మీ యొక్క సైనికుడు కాదు, ఎవరు ఒక శతాధిపతి చెప్పినారంటే సాక్ష్యం ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది. సో మొదటి సాక్షి ఎవరంటే దేవుని తరపున దేవుడు పంపాడు. యోహాను గారిని పంపించింది ఎవరు? దేవుడు పంపించాడు, ఆయన సాక్షి. రెండో సాక్ష్యం ఎవరు? ఒక శతాధిపతి. ఈ వ్యక్తి ఎవరు? రోమా ప్రభుత్వం. మూడవ సాక్ష్యం ఎవరు అంటే పేతురు గారు. మూడవ సాక్ష్యం ఎవరంటే పేతురు గారు. ఆ పేతురు గారు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఈయన ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడంటే యేసు ప్రభువుతో 24 గంటలు తిరిగిన వ్యక్తి ఈయన కదా. ఈయన సభ్య సాక్ష్యం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. యేసు ప్రభువుతో ఎవరైనా ఉన్నారా అంటే పేతురు, యాకోబు, యోహాను అనే ముగ్గురు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి మూడవ సాక్ష్యం మత్తయ్య గారు చెప్తున్నారు, అయ్యా నేను మాత్రమే కాదు, ఇదిగో యోహాను గారు కూడా అలాగే సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? ఆయన రాజు అని. శతాధిపతి కూడా అలాగే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఆయన రాజు అని. వీళ్ళు మాత్రమే కాదండి, ఇంకొకడు కూడా సాక్షి ఉన్నాడు. ఆయన యేసుకు అత్యంత సన్నిహితుడు, దగ్గరగా ఉంటాడు, ప్రతి మాట విన్నాడు, అన్నీ తెలుసు. కాబట్టి ఆయన కూడా అడగండి. ఆయన ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13 చదవండి. 13. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యుని అడగగా. మీరు గమనించారా? ఇంతకుముందు పరిశీలన అడిగారు, ఇంతకు నేనెవరిని అని అడిగారు. వాళ్ళు ఏమన్నారు? నువ్వు దేవుని కుమారుడు అని చెప్పారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగారు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ ప్రజలు ఎవరు కూడా రాజు అనుకోలే. అనుకున్నారా? ఏమనుకుంటున్నారు ప్రజలు? 14 వర్షంలో కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేకుంటే ప్రవక్తలో ఒకడు అని అనుకున్నారు. అంటే బాగా గమనించారా? పరిసయ్యుల మైండ్లో లేదు ఏమని? రాజు అని. యూదుల మైండ్లో కూడా లేదు ఏమని? రాజు అని. కానీ ఎవరి మైండ్లో ఉంది? ఎవరి మైండ్లో ఉంది? ఇప్పుడు మనం చెప్తున్నటువంటి సాక్షాధారుల మనసులో ఉంది, యోహాను గారి మనసులో ఉంది. ఏమని? ఆయన రాజు అని. శతాధిపతి మనసులో ఉంది ఏమని? నీకు ఆధిపత్యం ఉంది, నీ మాట మాత్రం సెలవి, నాకు కూడా అధికారం ఉంది, నా మాట కూడా పవర్ ఉంది, నా మాటకే పవర్ ఉంటే నీ మాటకి ఎంత పవర్ ఉండాలా అని చెప్పాడు. సో ఇప్పుడు మూడవది పేతురు గారు మాట్లాడుతున్న మాట గమనించండి. 16వ వచనం. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. క్రీస్తు అనే మాటకు కింద ఒకటని ఇచ్చాడు. అప్పుడు ఏముంది? అభిషిక్తుడు, మెస్సియా అని ఉంది. నీవు ఎవరో కాదు, నీవు మెస్సియా అని చెప్పాడు డైరెక్ట్గా పేతురు. మెస్సియా అంటే అర్థం ఏంటి? రాజు అని అర్థం. నువ్వు రాజు అని చెప్పాడు. నువ్వెవరు అంటే నువ్వు రాజు అని చెప్పాడు. అంటే మత్తయ్య గారు తన సాక్ష్యం ఇచ్చి, అయ్యా నేను చెప్పిన సాక్ష్యం కరెక్టే, ఇదిగో మత్తయ్య గారిని అడగండి, క్షమించండి పేతురు గారిని అడగండి, శతాధిపతిని అడగండి, యోహాను అడగండి, వాళ్ళు చెప్పే సాక్ష్యాలు కూడా కరెక్ట్. కాబట్టి నాతో పాటుగా ప్లస్ కలుపుకుంటే, వీళ్ళందరితో కూడా కలుపుకుంటే ఆయన ఎవరు? రాజే. ఆయన రాజే. ఆయనకు అధికారము ఉంది, ఆధిపత్యము ఉంది. ఆయన ఎవరికైనా ఆజ్ఞాపించగలడు. మత్తయి సువార్తలో ఎవరెవరికి ఆజ్ఞాపించాడంటే దయ్యంలోకి ఆజ్ఞాపించాడు, ప్రకృతికి ఆజ్ఞాపించాడు, రోగాలకి ఆజ్ఞాపించాడు, మనుషులకి కూడా ఆజ్ఞాపించాడు. మరి యవనాల ఇప్పుడు యేసు ప్రభుని యవనాలా చెప్పండి? యవనాల్లో రాజు. మత్తయ్య గారు ఇది సాక్ష్యమా లేకుంటే కాబోయే రాజు అనే సాక్ష్యం? అంటే కాబోయే వాటికి జరగబోయేదానికి నేను సాక్ష్యం చెప్తా అంటే ఒప్పుకుంటారా? ఏమా జరగబోయేదానికి వెళ్ళి సాక్ష్యం అంటే ఒప్పుకుంటారా?
రేపు పొద్దున బోనా దొంగతనం చేస్తాడు, ఇప్పుడు పోయి సాక్షి చెప్తా కోర్టులో పోయి రేపు దొంగతనం చేస్తాడు, సాక్షి తీసుకుని అంటే ఏమంటారు? తీసుకుంటారా? సాక్ష్యం అంటే జరిగింది సాక్ష్యము, అయిపోయింది అలా కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తాను భూమి మీద నడిచినప్పుడు, తిరిగినప్పుడు, మాట్లాడినప్పుడు మత్తయ్య గారు యేసుక్రీస్తు ప్రభువాని రాజుగా గుర్తించాడు, రాజుగా తెలుసుకున్నాడు, ఆయన రాజు అని సాక్ష్యము ఇస్తున్నాడు. ఇది సాక్షి అయినటువంటి మత్తయ్య గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం. కాబట్టి నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మత్తయి సువార్త ద్వారా లేకుంటే మత్తయ్య గారి సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు రాజు అని తెలుసుకో. నేను చాలా జస్ట్ బ్రీఫ్గా చెప్పాను. తర్వాత మీరు ప్రవచనాలు నేను ఇంకా డెప్త్గా వెళ్ళాలనుకుంటే ఇంతకు మత్తయి సువార్తలో ఉన్నటువంటి ప్రవచనాలు అన్నీ మీరు చదవండి. ప్రతి ప్రవచనము రాజు కోసం ఉన్నటువంటి ప్రవచనాలనే ఆయన తీసుకున్నాడు. అన్ని ప్రవచనాలు చూడండి. ప్రతి ప్రవచనము కూడా ఒక అధికారము, ఒక ఆధిపత్యము, ఒక రాజు, దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ఆధిపత్యము ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఆయన ప్రవచనాలు తీసుకొని కోట్ చేసి చెప్పారు. ప్రవచనాత్మకంగా చూస్తే నెక్స్ట్ ఇంకా కాస్త లోతుగా అర్థమవుతుంది. ఇంతకీ ఏ ప్రవచనాలు తీసుకున్నాడు? ఇప్పుడు మనం చదివినాం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ప్రభువు అడిగిన ప్రశ్నలో ఏమని, ఇంతకు దావీదుకు నేనేమైతానని అడిగాడు కదా, దానికి మళ్ళీ వెంటనే కింద ప్రవచనం ఉంది. ఏమని చెప్పాడు ప్రవచనం చూడండి ఒకసారి. 22వ అధ్యాయం కదా, 43 ప్రశ్నకి ఆన్సర్కి మధ్యలో ఒక ప్రవచనం చెప్పాడు ఆయన ప్రభువారు. చదవండి ఒకసారి 43. అందుకు ఆయన ఎలాగైతే అవునులే, నేను దావీదుకు కొడుకునైతే కుమారునైతే అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు అని ఒక ప్రవచనం తీసుకొచ్చి పెట్టాడు. దావీదేమో ప్రభువు అంటున్నాడు, మీరేమో దావీదు కుమారులు అంటున్నారు, ఇంతకు నా పరిస్థితి ఏంటి అని అంటున్నాడు ప్రభువారు కదా. కాబట్టి మత్తయ్య గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా చక్కగా ఉంది. సో బ్రీఫ్గా పాఠం ఏంటి మీకు ఏమర్థమైంది? 12 మంది అపోస్తులలో ఒక మత్తయ్య గారిని తీసుకున్నాము. మత్తయ్య గారి యొక్క చేతి పని గుర్తుందా మీకు? ఎవరైనా? ఆయన ఒక సుంకం వసూలు చేసేటువంటి ఒక సుంకరి కదా, రైట్. చదువుకున్నవాడు, మంచి విషయములు తెలుసుకున్నవాడు, లోతుగా ఆలోచించగలడు. ప్రభు పిలిచిన వెంటనైనా దాన్ని వదిలిపెట్టి వచ్చాడు. అంటే డబ్బు వ్యామోహం బాగా ఉంటుంది వీళ్ళకి. సుంకరి అంటేనే మీకు జక్కయ్య కూడా గుర్తుకొస్తాడు. ఆయన కూడా చాలా రిచ్ మ్యాన్. ఎవరు? పొట్టివాడు జక్కయ్య. చూడడానికి పొట్టిగా ఉంటాడు, క్యాష్ మాత్రం భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే సుంకరి కాబట్టి కదా. సోనమ్మగా సంతోషపడుతుంది, నా దగ్గర కూడా క్యాష్ దండిగా ఉంటుందిలే అని కదా. పొట్టికొన్న వాళ్ళ దగ్గర క్యాష్ ఎక్కువ ఉంటుందని. అవును, జక్కయ్య పుట్టివాడే కానీ క్యాష్లో మాత్రం గట్టివాడు కదా. అంత ధనమున్నా కూడా ఆయన ఏం చేశాడంటే ప్రభు యొక్క పిలుపును బట్టి ఆయన వెంటనే రాగలిగాడు. తర్వాత మత్తయ్య గారు అబ్రహాము గారిని తీసుకున్నాడు. ఆ తర్వాత దావీదు గారిని తీసుకున్నాడు. తర్వాత వీళ్ళ ఆధారాలుగా, అయ్యా నేను చెప్పేది నిజమే, కావాలంటే అబ్రహాంతో చెప్పింది దేవుడు గుర్తు చేసుకోండి, దావీదు గారితో చెప్పింది గుర్తు తెచ్చుకోండి, నేను చెప్పేది నిజమే, కావాలంటే మీకు యోహాను గారు సాక్షిగా చూడండి, కావాలంటే శతాధిపతిని సాక్షిగా చూడండి, ఇంకా కావాలంటే ఆయనతో పాటు ఎప్పుడు ఉంటాడే ఒక ఆయన పిలిచి నువ్వు యేసుప్రభు ఎలా చూసామని కానీ చెప్తాడు. నేను ఎలా చూసా అంటే ఆయన మెస్సియా అని చెప్తాడు, ఆయనే రాజు అని చెప్తాడు. కాబట్టి మత్తయి సువార్త ద్వారా మత్తయ్య గారు పూర్తిగా మనకి ఇచ్చేటువంటి సాక్ష్యాధారాల పరిశీలించిన పిమ్మట తెలియని ఫలితార్థం ఏంటి? యేసుప్రభు వారు రాజు. గుర్తించారా? మీరు అంగీకరించారా?
అలా తెలుసుకున్నారా? ఆ అధికారంతో మీరు మత్తయి సువార్తను చదివారా? ఒక రాజు చెప్తే ఎలా ఉంటుందో మత్తయి సువార్త చూడండి, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ దేవుని చిత్తం అయితే రెండవ సాక్షిని మనం ప్రవేశపెడతాం. ఎవరైనా? మార్కు. ఈయన శిష్యుడు కాదు, బయట వ్యక్తి. ఈయనేమో లోపల సాక్ష్యం, నాకు తెలుసండి ఆయన, నేను దగ్గరగా ఉన్నా. నెక్స్ట్ వచ్చి ఆయన ఎవరో నాకు తెలియదండి, కానీ నేను చెప్తున్నాను ఆయన ఎవరో. ఇంతకీ ఆయన సాక్ష్యం ఏంటి? ఆయన ఏం చెప్పబోతున్నాడు? తన ప్రసంగం ద్వారా ఏం వివరించబోతున్నాడు? ఏ విధమైన సాక్ష్యాధారాలతో ఆయన ముందుకు రాబోతున్నాడు మార్కు గారు అనే విషయాన్ని మన దేవుని చిత్తం అయితే వచ్చేటువంటి సమయంలో మనం నేర్చుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇంతవరకు మీకు బాగా అర్థమైందని నేను నమ్ముతున్నాను. అంటే మత్తయి సువార్తలో ఉన్న విషయాన్ని కూడా మీకు బాగా లోతుగా ఇప్పుడు చదివితే మీకు అర్థం అవుతాయి అనేటువంటి ఒక భావన వచ్చిన తర్వాత నా ప్రసంగం నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనములు.